వైకాపా పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటే ఎంత క్రూరంగా చేస్తారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. రాజకీయాలే వాళ్ళకి ముఖ్యం తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెడతారు, వర్గాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు. వారు ఆ రకంగా ప్రవర్తిస్తారు కాబట్టే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టడం అనేది జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో వైకాపా నాయకులు తీరు చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉండే మా కాపు కులంలో కూడా చిచ్చు పెట్టాలన్నట్టుగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ కానీ, అప్పట్లో ఎన్టీఆర్ గారు కానీ, ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వీరు మన మనుషులు, వీరి జీవితాలు బాగుండాలి, వీరు సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలి, అందులోంచి వ్యాపారస్తులు రావాలి, అందులోంచి ఉద్యోగస్తులు రావాలి, వారికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇద్దాం అనుకునేదే మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున రాష్ట్రంలో కొన్ని ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరిగితే వాటికి కాపు కులానికి అన్యాయం జరిగినట్టుగా, కాపులు కాబట్టే వారికి ఏదో టార్గెట్ చేసినట్టుగా, వారందరినీ కాపాడడానికి మేమున్నాము అన్నట్టుగా నాటకాలు డ్రామాలు ఆడుతూ ఈ రోజున వైకాపా శ్రీకారం చుట్టింది. ప్రజలు దీన్ని అంతటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరి హయాంలో శాంతి భద్రతలు ఉన్నాయి, ఎవరి హయాంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా సమానంగా చూసుకుంటున్నారు అన్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ రోజున కూడా రాజకీయాలు చేయడం కోసం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య తెలుగుదేశం పార్టీ చిచ్చు పెట్టలేదు. ఒకవేళ అటువంటి గొడవలు ఎక్కడైనా జరిగితే సమతుల్యం పాటిస్తూ శాంతి భద్రతలు పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున వైకాపా పార్టీకి చెందిన కాపు నాయకులందరూ కూడా అక్కడెక్కడో మరి పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. మంచిదే, పార్టీ మీటింగు, కులానికి సంబంధించిన మీటింగు ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఆ మీటింగ్ పెట్టుకుని కులంలో చిచ్చు రేపాలని చూస్తే మాత్రం ప్రజలంత అమాయకులు కాదు, కులానికి చెందిన వారంత అమాయకులు కాదు, మా పార్టీకి చెందిన వాళ్ళని కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? ఆయన ఇదే కులం నుంచి వచ్చి అందరి వాడిని అంటూ ఒక డిప్యూటీ సీఎం కింద ఈ రోజున ఉన్నారు. ఎంతమంది డిప్యూటీ సీఎం పేర్లు మన రాష్ట్రంలో ఎవరైనా చెప్పగలరండి? వైకాపా ఇచ్చిన డిప్యూటీ సీఎంలు 5లో మన ప్రాంతానికి చెందిన వారి పేర్లు తప్ప మనం ఇంకెవరి పేర్లైనా చెప్పగలమా? ఈరోజు సాక్షి పేపర్ చూస్తే వాళ్ళు ఇచ్చిన ఐటెం అంతా చదివితే అందులో కూడా ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారంట. ఆయన కాపు కులస్తుడేనంట. ఆయన డిప్యూటీ సీఎం అన్న సంగతి కూడా ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టుకున్న శాఖలన్నిటిలో కూడా విశిష్టమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఏ రకమైన అభివృద్ధి చేయాలో చూస్తున్నారు. అదే రకంగా గిరిజన తాండాల్లో ఆయన రోడ్లు వేయిస్తున్నారు. అభివృద్ధి లేని ప్రాంతాల్లో ఆయన శాఖల ద్వారా అభివృద్ధి తీసుకొస్తున్నారు. మరి ఆయన్ని ఒక కులానికి మాత్రమే ఆపాదిద్దామని చెప్పి మీరెందుకు చూస్తున్నారు? ఎందుకని చెప్పి ఇవి గొడవలు రెచ్చగొడతా ఉన్నారు? అదే రకంగా ఇదంతా చెప్తా ఉన్నారు కదా. మరి ఒక ఎస్సీ కులానికి చెందిన సుబ్రహ్మణ్యంని మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజున మీ పెద్దరికం ఏమైందండి? అదే రకంగా మొన్న
విశాఖపట్నంలో మాజీ మంత్రివర్యులు అమర్ గారు ఎంత తప్పుగా మాట్లాడారో అనిత గారి కోసం, ఒక మహిళ కోసం ఆ రకంగా మాట్లాడొచ్చా అండి? ఎంత తప్పుగా మాట్లాడారు. అంత తప్పుగా ఒక హోంమంత్రి మీద, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మీద కష్టం చూసి కింద నుంచి మీదకి వచ్చిన ఒక రాజకీయ నాయకురాల మీద ఆ రకమైన మాట మాట్లాడితే మీరందరూ కూడా అది తప్పు అని చెప్పి చెప్పాలి కదా. ఆయన చేత ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇప్పించాలి కదా. మరి మీరు ఇప్పించారా? ఇప్పించలేదు. అదే రకంగా ఈ ప్రాంతాలలో తూర్పు కాపు కోసం కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, గతసారి డీలిమిటేషన్ ఎప్పుడైందండి? 2006లో జరిగింది. ఉన్నమాట చెప్తున్నా, పాతపట్నం రెవెన్యూ డివిజన్లో ఎప్పటి నుంచో తూర్పు కాపులందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా ముందుంటారు. మరి మీరు చేసిన ఆ డీలిమిటేషన్లో ఎవరిని దెబ్బతీద్దామని చెప్పి 2 నియోజకవర్గాలు రిజర్వ్ అయిపోయాయి. పాలకొండ 50 సంవత్సరాలుగా ఉన్నప్పుడు మీరు ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? అంటే రాజకీయంగా అక్కడున్న కాపుల్ని దెబ్బ కొట్టడానికి ఏదైనా చేస్తారు. మళ్ళీ బయటకు వచ్చేసి కాపులందరూ ఒకటే, కాపుల అభ్యున్నతి కోసమే మేము ఉన్నాము అని చెప్పేసి మీరు చెప్తా ఉంటారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏది న్యాయం ఏది అన్యాయం అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి జరిగితే ప్రతి వెనకపడిపోయిన కులానికి కూడా అభివృద్ధి అనేది జరుగుద్ది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని ఆంధ్రాలోకి ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నప్పుడు వాటిని ఎంకరేజ్ చేయండి. మన ప్రాంతాలు బాగుపడతా ఉన్నప్పుడు వాటిని ఇంకా ఎంకరేజ్ చేయండి. అంతే తప్ప కులాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటే మాత్రం ఈ రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది అని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి పనులు మానుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నాను.